భారతీయ సంప్రదాయం ప్రకారం పిల్లల్ని 10 సంవత్సరాల పాటు తల్లి తండ్రి మధ్యలో పడుకోబెట్టుకోవాలి 10 ఏళ్ళు దాటే వరకు. 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల వరకు వాళ్ళ గదిలో వాళ్ళని పడుకోబెట్టాలి, మధ్యలో వెళ్ళి గమనిస్తూ ఉండాలి. అలా మనం మంచినీళ్ళు తాగే సీసా మన వస్తువులు కొని వాళ్ళ గదిలో పెట్టాలి. ప్రైవసీ అంటే నాశనం అయిపోతాం. ప్రైవసీ అంటే పరవశం అని అర్థం. ఇతరులకు వశం అవుతారు, ఇక మనకి దక్కరు. నో ప్రైవసీ. వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడే వరకు, వాళ్ళకి పెళ్ళి అయ్యే వరకు ప్రైవసీ ఇచ్చే సమస్య లేదు. 20 ఏళ్ల లోపు పిల్లలకి ప్రైవసీ ఇవ్వకూడదు, అంగీకరించకూడదు. ఇవాళ ఏదో దౌర్భాగ్యం జరుగుతుంది. 16 ఏళ్ళు ఉన్న పిల్ల కానీ పిల్లాడు కానీ మనకు తెలియకుండా డాబా మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నారంటే సంథింగ్ నువ్వు వెనకాల వెళ్ళాల్సిందే. నోరు మూసుకుని ఇక్కడ హాల్లో మాట్లాడమని చెప్పి లేత మానేవా. 10 ఏళ్ల వరకు పక్కనే ఉండాలి. తల్లి స్పరిశ తండ్రి స్పరిశ వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. ఒక్క మాతృదేవి ఒడియున్న చోదాలు శోకమేలా వేరు నాకమేలా. ఆ తల్లి స్పరిశ తండ్రి స్పరిశ 10 ఏళ్ల వరకు పూర్తిగా పొందినటువంటి అబ్బాయికి అమ్మాయికి జీవితంలో శోకం రాదు. అంతకంటే వేరే నాకం స్వర్గము లేదు. ఆ పవిత్ర స్పరిశకి అలవాటు పడ్డారు. దాని కారణంగా 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు మనం విడిగా ఉంచాలి. ఎందుకంటే వ్యక్తిత్వం పెరగాలి. ఇక మన అమ్మ కూచి నాన్న కూచి అన్నట్టుగా ఉండకూడదు. ఇంకా 20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు, పెళ్ళి అవుతుంది, వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడం అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మ, అనుమానం ఏం లేదు. ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి. వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులు అందరూ అర్థం చేసుకుందరు కాక. భార్యకి చెప్పాలి, నీకెందుకు చెప్పడం ఇక్కడ పని లేక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. అదే అన్ని కోడలకి చెప్పి చేసాడు అనుకోండి, ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి, పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు. అది పెళ్ళి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మా, సిద్ధంగా ఉండాలి. పైగా అలా ఉండడం మంచిది. వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారండి. మనం ఎందుకు యాతన పడాలి? మీరు తీసుకున్నారు కదా, మీరు నిర్ణయం మీరు పరిష్కరించుకోండి అని చెప్పచ్చు. తేలికవుతుంది జీవితం. మనకు 60 కాదు, 70 కాదు, 80 వచ్చినా జీవితాన్ని తేలిక చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే మనకి మోక్షం రాదు.